హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కోడిగుడ్లు, మునక్కాయ, ఉల్లిపాయ మసాలా గ్రేవీ చేసి చూపించబోతున్నాను. దాని తయారీ విధానం చూద్దాం. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: మునక్కాయలు, ఉల్లిపాయలు, టమాటా, కోడిగుడ్లను ముందుగానే ఉడకబెట్టి తొక్క తీసి పెట్టుకోవాలి. మునక్కాయలు అన్నీ కట్ చేసి పెట్టుకోండి. కూరగాయలన్నీ మిక్సీ జార్ తీసుకొని ఈ ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు, కారం, చెక్క మొగ్గ వేసి మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. కూరకి ముఖ్యంగా ఈ పేస్ట్ వల్లే టేస్ట్ వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. తర్వాత కడాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి నూనె పోసి కారం, పసుపు వేసి గుడ్లను ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి కోడిగుడ్లు. గుడ్లు ఫ్రై అయిన తర్వాత పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. గ్రేవీ చాలా రుచిగా ఉంటుంది. అదే కడాయిలో ఇంకొంచెం నూనె పోసుకొని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా నూనె పైకి తేలుతూ ఉండాలండి. ఉప్పు వేయాలి. వేసిన తర్వాత చిన్న టమాటో కట్ చేసి వేసుకోవాలి. తర్వాత మునక్కాయలు వేయాలి. బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిపోతుందండి కూర. అప్పుడు మనం ఫ్రై చేసుకున్న గుడ్లను అందులో వేసుకోవడమే. కూర రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.